ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం తిరుపతి నుంచి పాండిచ్చేరికి అయితే పోతాం. ఈ పాండిచ్చేరికి పోయి నా జర్నీ మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటా. నేను ఆ రూమ్కి పోయే వరకు అక్కడ నేను హాస్టల్ అయితే బుక్ చేసిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇస్తా. ఇప్పుడు మనకి తిరుపతి నుంచి 11:30కి ప్రతిరోజు బస్సు అయితే ఉంది, అల్ట్రా డీలక్స్. టికెట్ వచ్చి 280 రూపాయలు. ఇది అక్కడికి చేరుకునేది సాయంత్రం 5 గంటలు అయితే అవుతుంది. ఈ జర్నీ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటా. పదండి ఇంకా దావలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఎయిర్ బైపాస్ రోడ్ ఇది. ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి మనం ఒక రైట్ తీసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం. తిరుపతి రైల్వే స్టేషన్ ఇది మొత్తం అంతా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఒక 1-2 సంవత్సరాలు పడుతుంది మొత్తం పూర్తిగా రెడీ అయ్యేదానికి. ఇక్కడ నుంచి ట్రైన్ గానే ఉంది, కానీ అది విల్లుపురం వరకే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు పాండిచ్చేరి. అందుకే నేను ట్రైన్లో కాకుండా బస్సులో అయితే పోతాను. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ వచ్చేసినాము. తిరుపతి బస్ స్టాండ్కి అయితే ఇంకా ఈ బస్సు పాండిచ్చేరి బస్సు ఎక్కడ నిలుపుతారో నాకు కానీ తెలీదు. ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మీకు చెప్తా ఎక్కడ నిలుపుతారు అనేది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే ముందరకల్ ఉంటుంది కదా శ్రీహరి బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బస్సు. చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4 గంట చెన్నై, పాండిచ్చేరి, కాంచీపురం, చెంగాల్పట్టు. పదండి ఇంకా ప్లాట్ఫామ్ ఎందుకు వెళ్ళిపోదాం. టైం అయితే 11 అవుతుంది. బస్సు పెట్టినారో లేదో ఇంకా తెలీదు. నేనైతే రిజర్వేషన్ కానీ చేయాల, ఉంటుంది కదా సీట్ అని. చూద్దాం మళ్ళీ. పాండిచ్చేరి బస్ ఫైనలీ పాండిచ్చేరి బస్ అయితే వచ్చేయండి. 5469 పాండిచ్చేరి అల్ట్రా డీలక్స్. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకుందాం. ఎంతో టికెట్ ప్రైస్ బస్సులో కానీ ఇస్తారన్నారు టికెట్, అందుకే నేను బుక్ చేయాల. టికెట్ 310 రూపాయలు అయితే తీసుకున్నారు. రిజర్వేషన్ 320 అవుతుంది. ఈ రిజర్వేషన్ చేసుకోండి లేక ఊరికే ఏడైనా అంతే అవుతుంది. ఆడైనా 10 రూపాయలు ఎక్స్ట్రా. ఇంకా బస్సు అయితే ఎక్కి కూర్చుండేసినాం. ఎవరు రాలా ఇంకా. 11:30కి అన్నారు బయలుదేరేది. 11:30కి చూద్దాం ఎగ్జాక్ట్గా టైం ఎంతకు స్టార్ట్ అవుతాడో ఎంత పోతాడు. వేడి మాత్రం తిరుపతిలోనే ఓడగొట్టేస్తుంది. బస్సుకి కూర్చున్నామంతే ఇంకా చెమటలు కారిపోతాయి. ఇంకా స్టార్ట్ అయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. నేనైతే ఫ్రంట్లోనే కూర్చుండేసిన. ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ ఇక్కడ ఫస్ట్ సీట్లోనే అయితే కూర్చుండేసిన. ఇదేం రిజర్వేషన్ లేదంట, ఇంకేం ప్రాబ్లం లేదు. బస్సు చూడండి ఇంకా ఎవ్వరు రాలా, మొత్తం ఖాళీగానే ఉంది. నా ఒక్కని కోసమే వేసినట్లు ఉండదు ఇది. ఈ వీడియోలో మనకు తిరుపతి నుంచి స్టార్ట్ అయిన గురించి పాండిచ్చేరిలో మనం హాస్టల్ చేరుకునే వరకు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 11:30కి అయితే బయలుదేరేసి బస్సు. చూడండి మన బస్సు బస్ స్టాండ్ నుంచి అయితే బయట వచ్చేసింది. బయట వచ్చేస్తానే ఈ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడైతే పార్కింగ్ చేస్తారు. దీన్ని బిఎంఆర్ హరిణి పార్కింగ్ అని కానీ అంటారు. ఈ పక్కనే మీకైతే రైల్వే గేట్ కానీ ఉంటుంది. ఇది అంతా ఇంకా ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడనే స్టాప్ చేస్తారు. ఆ ముందరకల్లానే మీకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోయే బస్సులు ఉంటాయి. ఇక్కడ ట్రైన్ కానీ ఏదో ఒకటైతే క్రాసింగ్లో నిలిపినారు చూసుకోండి. ఇదంతా బిఎంఆర్ పార్కింగ్ అంటారు. ఇంకా మీరు బుక్ చేస్తే అదే వస్తుంది. తిరుపతి బైపాస్లో ఇదంతా కొత్తగా రెడీ చేస్తాండ్రు. రోడ్డు 4 లైన్ రోడ్డు, అందుకే పెద్ద పెద్ద క్రెయిన్లన్నీ చూడండి ఎట్లున్నాయి. భారీ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడే మనం తమిళనాడు అయితే చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేసేసినాం. ఈ లారీలు అన్నీ చూస్తాండ్రా సిమెంట్ లారీలు. వీళ్ళంతా వీళ్ళ డాక్యుమెంట్స్ ఆర్టీఓ దగ్గరికి ఎత్తుకుపోతాండ్రు. ఇక్కడైతే చెక్ పోస్ట్ అయిపోయిన తర్వాత హోటల్ దగ్గర అయితే స్టాప్ చేసినారు. ఫుడ్ తినేసి వర్తో కాదో చెప్తా మీకు. అంతా తమిళ వాళ్ళు. ఒక 6 రకాల కూరలు అయితే ఇచ్చినారు. తర్వాత ఒక అప్పలం అయితే ఇచ్చినారు. రైస్ ఎంతో అమౌంట్ అయితే తెలియదు. ఆ అమౌంట్ ఎంత చెప్తే దానికి వర్తో కదా చెప్తా. ఒక 70, 80, 100 లోపు అయితే వర్తే. చూడండి ఫుడ్ అయితే తినేసినాము. 120 అంట. అంత వర్త్ అయితే అనిపించలే నాకు. 120 అంత. మన బస్సు అయితే హార్న్ వేస్తుంది. ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇదే మన బస్సు. ఇంకా తింటానే ఉన్నారు వాళ్ళ లోపల.
టైము 2:22 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ కాంచీపురం బైపాస్లో అయితే ఉన్నాం. దీన్నే కంచి అని కానీ అంటారు. వెండి బల్లి, బంగారు బల్లి కానీ ఇక్కడనే ఉన్నాయి. ఇంకా టెంపుల్ వచ్చేసి కంచి కామాక్షి దేవి టెంపుల్ కానీ అయితే ఏడే ఉంది. ఇక్కడ లోపలివి మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఈ బైపాస్లో నుంచి అయితే తిండివనం అనే ఊరికైతే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఊరు తిండివనంలో అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ టీ బ్రేక్ అయితే డ్రైవర్ స్టాప్ చేసినాడు. ఇక్కడ ఎవరైనా టీ తాగే వాళ్ళు ఉన్నా తాగొచ్చు. ఇక బజ్జీలు బోండాలు కానీ ఉంటాయి, తినేటికంటే తినచ్చు. బస్సు అంతా ఖాళీనే ఈరోజు, ఏమంత ఎక్కువగా పాండిచ్చేరికి అయితే రాలా. తిండివనంలో ఒక టీ తాగేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒక షాప్ అయితే థీమ్ అయితే ఏముంది, బయట అయితే ఎద్దునైతే పెట్టినారు. మామూలు మనకు అక్కడ ఎద్దుల పోటీలు జరుగుతాయి కదా, అట్లయితే ఉంది ఇక్కడ థీమ్ అయితే. మామూలుగా తిరుపతి విజయవాడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ లాగా 4 వే కానీ 6 వే కానీ ఉంటే పాండిచ్చేరికి బైక్లో అయితే ఈజీగా ఒక 2.5 అవర్ 3 అవర్స్లో అయితే వచ్చేయచ్చు తిరుపతి నుంచి. కానీ మొత్తం రోడ్ వర్క్ అంతా జరుగుతుంది. ఇదంతా 4 లైన్కి సంబంధించిన రోడ్ వర్కే. ఇదంతా కంప్లీట్ అయితే మళ్ళీ అయితే బైక్లో వచ్చేయచ్చు. ప్రజెంట్ అయితే బస్సే సేఫ్, ఎందుకంటే భారీగా దుమ్ము అయితే పడుతుంది కాబట్టి బస్సు అయితేనే సేఫ్. బస్సులోనే మనకు 6 అవర్స్ 6.5 అవర్ అయితే తీసుకుంటుంది తిరుపతి నుంచి. ఇంకా బైక్ అయితే 5 అవర్స్ అన్నా ఉంటుంది. దగ్గర పాండిచ్చేరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి సినిమా షూటింగ్లో ఉంటాను లొకేషన్. ఆ మాదిరిగా అయితే చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల పేరు ఏందో మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా పాండిచ్చేరికి అయితే వచ్చేసిన. వెనకాల మన బస్సు చూస్తుంటారు కదా, అదే మన బస్సు 5:30కి అయితే తీసుకువచ్చినాడు. పాండిచ్చేరిలో రాపిడో అయితే బుక్ చేసేసిన. చూడండి ఏం ప్రాబ్లం లే, యాప్ ఓపెన్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఇంకా మీరు హాస్టల్ కానీ హోటల్ కానీ బుక్ చేయంటే దాన్ని లొకేషన్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. పదండి ఇంకా రూమ్కి వేసి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. పాండిచ్చేరిలో రాపిడో సర్వీసు ఒక 7 రోజుల ముందు అయితే లాంచ్ చేసినారంట. ఇంకా మీకు అన్ని ప్రదేశాలకైతే రాపిడో సర్వీస్ అయితే అవైలబుల్లో లేదు. ప్రజెంటు పాండిచ్చేరిలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే రాపిడో అవైలబుల్లో ఉంది. ఇంకా రాను దాన్ని అయితే ఎక్స్టెన్షన్ చేస్తారని రాపిడో అన్న అయితే చెప్పినాడు. హిందీ వచ్చు వీళ్ళకి, కొందరికైతే తమిళ్ తప్ప వేరే భాష అయితే రాదు. అదొక పెద్ద ప్రాబ్లం ఈడ. ఇంకా ఆటోలు కానీ ఇక్కడ వెరైటీగా అయితే ఉన్నాయి. ఆటోలు మీకు మన వీడియోలో ముందు అయితే కనిపిస్తాయి. ఇంకా 6వ వీల్ ఉంది కదా, 6వ వీల్ పోయేదానికైతే రాపిడో అవైలబుల్లో లేదు. మీరు పోవాలంటే అక్కడ బస్ దిగి ఆటోకు 300 అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఎంత మంచి టైం అంటే బస్సు దిగిన కాడ నుంచి 1.7 1.8 ఎంతో ఉండింది డిస్టెన్స్ హాస్టల్ దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి నడుచుకోపోదాం అనుకున్నా, నడుచుకోనేందుకు మళ్ళీ ఒకసారి ర్యాపిడో చూద్దామని ర్యాపిడో ఓపెన్ చేసిన. ర్యాపిడో ఓపెన్ చేస్తే ర్యాపిడో సర్వీస్ ఉంది, ప్లస్ ఫ్రీ రైడ్ వచ్చింది. 100% కూపన్ అనేది ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇప్పుడైతే ఫ్రీ రైడ్ అయితే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. అది ఉంది కదా వర్షా ప్యాలెస్ అని, అది వాళ్ళదే అంట. మన హాస్టల్ ఇది లాపోర్ట్ 26. ఇంకా పోయి బ్యాగ్ పెట్టేసి స్నానం చేసేసి, హాస్టల్ అయితే మామూలుగా లేదయ్యో, ఎంట్రన్స్ ఇది, చెక్ ఇన్ చేసేద్దాం. ఫైనల్గా మన హాస్టల్ రూమ్కి అయితే వచ్చేసిన. చూడండి రూమ్ చూపిస్తా. అంటే బంకరు, కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఒక బెడ్ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఫారినర్స్ ఉన్నారు, దాంట్లో ఎవరో ఫారినర్స్ ఉన్నారు. ఇది నా బెడ్ అనమాట. అంతా సెట్ చేసిపోయింది. ఇక్కడ ఒక లాకర్ ఇచ్చినారు. పైన ఆడొక్క ఫ్యాను, ఈడొక్క ఫ్యాను, 2 ఫ్యాన్లు ఉన్నాయి, ప్లస్ ఏసీ కానీ ఉంది. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట కనుకోవచ్చు. ఏం లేదు, ముందర రోడ్డు అంతే, కొంచెం దూరం నడుచుకోపోతే వస్తుంది. ఇంకా ఈ రూమ్ వచ్చేసి నాకు ఒక్క రోజుకి 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. 3 రోజులు కలిపి 1200 అయితే పే చేసిన. లాకర్ చూపించినా కదా, ఈ లాకర్కి అయితే ఎక్స్ట్రా 150 పే చేయాలా. తర్వాత అది మనం చెక్అవుట్ చేసేటప్పుడు, అంటే ఖాళీ చేసేటప్పుడు మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడే రూమ్కి వచ్చిన, ఫ్రెష్ చేసి అట్లా ఒక రౌండ్ బీచ్ చేసుకొని వద్దాం. తర్వాత ఇంకా రానున్న 2 డేస్లో పాండిచ్చేరిలో ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అన్నీ అయితే కవర్ చేద్దాం. అట్లే ఇక్కడ బైకులు కానీ కార్లు కానీ కొనాలంటే తక్కువ కాస్ట్ అంటారు కదా, ఓ బైక్ అయితే మనం కొటేషన్గా నేర్పించుకుందాం. ఆ వీడియో కానీ మీకైతే పెడతారు అంటాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందరకు అయితే తీసుకొస్తా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బస్ జర్నీ అయితే ఎక్కువ తెలియకపోయినా, ఎందుకంటే రోడ్ అంతా ఫుల్ రిపేరు, సౌండ్ ఎక్కువ రావడం వల్ల, పైగా నా మైక్ ఒకటి ఇంట్లో పెట్టి వచ్చింది, దానివల్ల ఇంకా మైక్ కనెక్ట్ కాల. ఇంకా కెమెరా మైక్లో ఇన్బుల్ట్ మైక్లోనే రికార్డ్ కావాలి కాబట్టి అది సరిగ్గా రికార్డ్ కాల. దానివల్ల అయితే రికార్డ్ చేయలేకపోయినా, వచ్చిన కాడికి అయితే చేసిన ఇంకా నా వల్ల అయినంత. ఇక్కడ మన బెడ్, ఇక్కడ నుంచి పక్కనే ఇదంతా వాష్రూమ్ అనమాట.
అంతా అటాచ్లోనే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది స్నానానికి ఒకటి, నార్మల్ స్నానానికి ఒకటి, ఇవి 2 బాత్రూమ్లు అనమాట. ఇంకా ముఖం కడుక్కునే దానికి ఇక్కడ 2 సింకులు అద్దాలుగానే ఉన్నాయి. ఇంకా ఇటు నుంచి ఇట్లే బయట వస్తే చూడండి మంచి వాతావరణం. ఇంత రోడ్డు, ఈ రోడ్డు అంటే ఇంకా స్ట్రైట్గా నడుచుకో వెళ్ళిపోతే అయిపోయి బీచ్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.